నమః శివాయ. తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ ఆలయమైనటువంటి శ్రీ కపిలతీర్థ ఆలయమనందు వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు రాత్రి శేషవాహనం లేదా నాగవాహనం ఇలా అనేక రకంగా చెప్పుకోవచ్చు. ఈ వాహనాన్ని దర్శించినటువంటి భక్తులకు సర్పదోషాలు తొలగిపోతాయి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాగ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశివాయ. నాగేంద్రుడు స్వామికి సర్పాభరణం, ఆయనకి ఆభరణంగా ఉంటారు. అనంతనాగ, వాసుకీనాగ, తక్షకనాగ, గుళికనాగ, కార్కోటకనాగ, ఐరావతనాగ, శంఖపాలనాగ, మణిభూషణనాగ, అలాగా నవనాగులు కూడాను ఆయన ఆశ్రయించి ఉన్నాయి. నాగలోకమంతా ఆయనకి దాసులుగా ఉన్నాయి. ఎందుకంటే గరుత్మంతుడు ఒకానొక సందర్భంలో ఈ నాగలోకాన్ని మొత్తాన్ని తుడిచిపెట్టబోతూ ఉంటే ఈ నాగులన్నీ కలిసి పరమేశ్వరుని ఆశ్రయిస్తే స్వామివారికి అభయం ఇచ్చి ఈ నాగలోకాన్ని మొత్తాన్ని ఉద్ధరించడం కోసం వారందరినీ కూడా చక్కగా ఆయన ఆభరణాలుగా ధరించారు. నాగ యజ్ఞోపవీతనే నమః. యజ్ఞోపవీతంగాను ఆభరణాలుగాను ఉంటాయి ఈ సర్పాలు. అటువంటి ఈ నాగవాహనాన్ని దర్శించిన భక్తులకు కళ్యాణ ప్రాప్తి, సత్సంతాన ప్రాప్తి, అలాగే అఖండమైనటువంటి ఐశ్వర్యములు కలుగుతాయి. స్వామివారి ఇవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తారు. అటువంటి అనుగ్రహించేటువంటి ఈ స్వామిని శేషవాహనంపై మనందరం దర్శిద్దాం. కపిల మహర్షి వారి యొక్క ఆ తపశ్శక్తితో ప్రతిష్ఠితమైనటువంటి ఆ ఈశ్వరుడు కపిలేశ్వరుడై అందున వెంకటాచల యాత్రకి ప్రప్రథమంగా కపిల తీర్థంలో స్నానమాచరించి కపిలేశ్వరుణ్ణి దర్శించిన తదుపరి వెంకటాచల యాత్ర ప్రారంభం చెయ్యాలి అని వెంకటాచల మాహాత్మ్యంలో ప్రతిపాదించినటువంటి ఆ దివ్య క్షేత్రం ఏదైతే ఉందో మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. ప్రమద గణాల రూపంలో చూడండి, అక్కడ ఆ వాద్యకారులు భక్తితో ఆ పరమేశ్వరుడి యందు అనురక్తితో స్వామివారి సేవలో పాల్గొంటున్నారు. మరొక పక్క నందీశ్వరుడు దర్శనమిస్తున్నాడు. స్వామి సేవలో గజరాజులు, అశ్వాలు, వృషభరాజులు, నందీశ్వరుళ్ళు, అధికారగణం, సమస్త భక్తగణమంతా కూడా స్వామివారి యొక్క సేవలో తరిస్తున్నారు. యో జరత్కారుణ జాతో జరత్కారౌ మహాయశాః ఆస్తిక సర్పసత్రేణ పన్నగానియోభ్యరక్షత తం స్మరంతం మహాభాగా నమాం హింసితు మర్హదా అంటూ జరత్కారువు అనేటువంటి మునికి జరత్కారువు అనే పేరు గల నాగకన్యకు ఆస్తికుడనేటువంటి పేరు మోసిన ఋషి పుడితే అతడు సర్పయజ్ఞం నుండి మీ సర్పాలన్నింటినీ కూడా కాపాడాడు కదా. కాబట్టి ఆస్తిక మహర్షి స్మరణ చేత మేము మమ్మల్ని నీవు కాటు వేయకుండా ఉండాలి అని నాగదేవతల నుంచి ఈ మానవ జాతి ఒక అనుగ్రహాన్ని పొందింది. అటువంటి నాగరాజుని వాహనంగా, వాసుకిని వాహనంగా చేసుకొని పరమేశ్వరుడు, పరమేశ్వరి, కామాక్షి, కపిలేశ్వరుల్లాగా మనకి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. అంతేకాకుండా సమస్తమైనటువంటికి ప్రకృతి పురుషుల సంబంధంగా పార్వతీ పరమేశ్వరులు జగత్తుని అనుగ్రహిస్తూ భక్తుల యొక్క మనోరథాలను నెరవేర్చడానికి ఈ బ్రహ్మోత్సవాలలో భక్తుల దగ్గరకి తరలి వెళుతున్నారు. మరి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందడానికి మనం ఏ విధమైనటువంటి భక్తిని కలిగి ఉండాలి అనంటే, నిరతరము ఆ పరమేశ్వరుడి పాదాలను ధ్యానం చేస్తూ స్వామి పట్ల అనన్యమైనటువంటి చింతనతో
అమ్మవారి పట్ల అనన్యమైనటువంటి భక్తితో ఎవరైతే ఆ స్వామి నామస్మరణ చేస్తారో, ఆ స్వామిని అర్చన చేస్తారో, ఆ సాంబశివుడు అమ్మతో కలిపి మనల్ని అనుగ్రహిస్తారు. చూడండి, నాగవాహనంపై నాగరాజుని వాసుకిని వాహనంగా చేసుకొని స్వామివారు దర్శనాన్ని, కపిలేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతోంది. శేషవాహనం. జీవుడికి దేవుడికి ఉండేటువంటి సంబంధం కూడా శేషశేషి సంబంధమే. అక్కడ ఆబాల గోపాలము కూడా కోలాటాలు, సమస్తమైనటువంటి ఆ నృత్య ప్రదర్శనలు, శ్రీవారి సేవకులు, మంగళ వాయిద్యాలతో మారు మ్రోగిపోతున్నటువంటి ఆ కపిల తీర్థ ప్రదేశమంతా కూడా శివనామస్మరణతో ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రతి భక్తుడి హృదయం కూడా ఒక పూలదండగా మారి స్వామివారి చెంతకు చేరబోతోంది. అందుకే పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ రెండు కళలు. ఏమిటా కళలు అంటే, చంద్రశేఖరుడై చంద్రవంకని స్వామివారు ధరిస్తారు, పరమేశ్వరి కామాక్షి అమ్మవారు కూడా చంద్రవంకను ధరిస్తారు. అదిగో అక్కడ దర్శించండి. కపిలేశ్వర స్వామివారు దర్శించినటువంటి చంద్రవంక చంద్రుడికి పాడ్యము నుంచి పూర్ణిమ వరకు 15 కళలు, మరలా మనకి మరొక 15 కళలు అమావాస్య వరకు. అయితే 16వ కళగా చిత్కళ ఉంటుంది. ఆ చిత్కళే ఈ చంద్రవంక. అంటే పరమేశ్వరుడు పరమేశ్వరి ఇద్దరూ చిత్కళను చంద్రవంకగా ధరించారు. అంటే వారిద్దరూ వేరు కాదు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. శక్తి రావాలంటే ఏం కావాలి? శివుడు ఒక్కడే ఉంటే సరిపోదు, శివశక్తి కూడా ఉండాలి అంటూ జగద్గురువులు ఆదిశంకరాచార్యుల వారు మనకి ఈ సౌందర్య లహరిలో తెలియజేశారు. ఆదిశంకరులు శివానంద లహరిలో కూడా ఆ పరమేశ్వరుడైనటువంటి ఈశ్వరుణ్ణి అమితంగా ప్రార్థన చేస్తూ మనకి పార్వతీ పరమేశ్వర తత్వం జగత్తుకి తల్లిదండ్రులుగా, సకల విద్యా స్వరూపులుగా, అంతేకాకుండా చంద్రుడికి ఉండేటువంటి 16 కళలు, సూర్యుడికి 12 కళలు, అగ్నికి 10 కళలు, ఈ కళలన్నీ కూడా వారికి ఆ పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహించినవే. అంతేకాక మన మనస్సుని ఏదైతే భరితం చేస్తుందో ఆ కళలు కూడా పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్ల మనం పొందగలిగినవే. శివాశివ స్వరూపాలే. సమస్తమైన చతుషష్ఠి కళలకు కూడా ఆద్యులైనటువంటి ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు కామాక్షి కపిలేశ్వరులుగా కపిలతీర్థం నుంచి శేషవాహనంపై భక్తులను అనుగ్రహిస్తున్నారు. సకల విద్యాస్వరూపంగా గనక ధ్యానం చేస్తే కళాభ్యామంటూ శంకరులు పిలిచారు. ఆ తల్లి జ్ఞానప్రసూనైతే స్వామివారు జ్ఞానమూర్తి అంటూ సమస్తమైనటువంటి ఆ దేవతా దంపతులలో భార్యాభర్తలలో ఎవరికి అలంకరణాలు వారికి ఉంటాయి. కానీ అంటే మీరు ఏ దేవతలలో భార్యాభర్తల్ని మనం దర్శిస్తే అమ్మవారి ఆభరణాలు అమ్మవారికి ఉంటాయి, అయ్యవారి ఆభరణాలు అయ్యవారికి ఉంటాయి. కానీ పార్వతీ పరమేశ్వరులకు అలా కాదు. అమ్మవారి ఆభరణాలే అయ్యవారి ఆభరణాలు, అయ్యవారి ఆభరణాలే అమ్మవారి ఆభరణాలు. అంటే అయ్యవారే అమ్మవారు, అమ్మవారే అయ్యవారు అంటూ శంకరులు శివానంద లహరిలో కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం అతిరియం.
త్రిశూల డమరుక ధారి అయినటువంటి పరమేశ్వరుడు శాంత స్వభావంతో పద్మాసనం వేసుకొని కూర్చొని చంద్రుణ్ణి కిరీటంగా ధరించి 5 శిరస్సులు కలవాడై త్రినేత్రుడై ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మనందరికీ కూడా కలగజేస్తూ వేదమంత్రాలను పఠనం చేస్తున్నారు. అష్టనాగులుగా కశ్యప ప్రజాపతికి, కద్రువకి, అనంతుడు, తక్షకుడు, శంఖపాలుడు, కుశికుడు, పద్ముడు, మహాపద్ముడు, కర్కోటకుడు, వాసుకి. ఈ వాసుకి అనేటువంటి సర్పము అనంతమైనటువంటి శివభక్తి చేత స్వామివారికి అలంకృతంగా, అందున కంఠాలంకృతంగా, కంఠాభరణంగా మారగలిగింది. అమ్మవారు చూడండి, పెద్ద ముత్తైదువు ఆ తల్లి. సర్వాలంకార శోభితయై సమస్తమైన పుష్పాలంకృ మాలికలను ధరించి జగత్తుకి పెద్ద ముత్తైదువుగా సమస్త జగత్తుకి కూడా దీర్ఘ సౌభాగ్యాన్ని, సౌమంగళ్యాన్ని ప్రసాదిస్తూ దాతా కృతస్థలి ఏతీర్ వాసుకి రథకృన్మునే పులస్తస్య మురుచ్యతి మధుమాసం నైంత్యమే అంటూ ఈ వాసుకి సర్పం యొక్క అనంతమైనటువంటి శివభక్తి చేత పరమేశ్వరుడి యొక్క కంఠాన్ని అలంకరించగలిగితే శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రంచ ఖడ్గం పరశుం అభయదం దక్షభాగే వహంతం నాగం పాశంచ గంటాం ప్రళయ హుత వహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఎలా ఉన్నారు స్వామివారి యొక్క ఆ రూప గుణ విశేషాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఖడ్గాన్ని, పరశువుని, అభయస్తాన్ని కుడివైపున ధరించి సర్పాన్ని, పాశాన్ని, ఘంటను, ప్రళయాగ్నిని, అంకుశాన్ని ఎడమ భాగంలో ధరించి అనేక అలంకారాలు కలిగినటువంటి ఆ పరమేశ్వరుడు మనందరికీ దర్శనమిస్తున్నారు. స్ఫటికమణి వలె తెల్లగా ఉంటారట స్వామివారు. పార్వతీనాథుడు పరమేశ్వరుడు. శ్మశానం భయానం మహాస్థానవాసం శరీరం గయానాం సదా చర్మవేష్టం పిశాచం నిశోచం పశూనాం ప్రతిష్టం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. ఫణీనాగకంఠే భుజంగాద్యనేకం కడేరుండమాలం మహావీరశూరం కటివ్యాఘ్రచర్మం చితాభస్మలేపం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. శుద్ధ గంగా శివా వామభాగం బహుదీర్ఘకేశం సదా మాంత్రినేత్రం ఫణీనాగకర్ణం సదా ఫాలచంద్రం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. కరేశూలధారం మహాకష్టనాశం సురేశం వరేశం మహేశం జనేశం ధనే చారుదీశం ధ్వజేశం గిరీశం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. ఉదాసం సుదాసం సుకైలాసవాసం ధరా నిర్ధరం సంస్థితం ఛాదిదేవం అజాహేమ కల్పద్రుమం కల్పసేవ్యం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. మునీనాం
వరేణ్యం గుణం రూపవర్ణం ద్విజాసం పఠంతం శివం వేదశాస్త్రం అహో దీనవత్సం కృపాలం శివం హి భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. సదా భావనాథం సదా సేవ్యమానం సదా భక్తిదేవం సదా పూజ్యమానం మయా తీర్థవాసం సదా సేవ్యమేకం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. పరమేశ్వరుడు శివాయ గౌరీ వదనారవిందాయ, ఆ అమ్మవారి యొక్క వదనారవిందమే స్వామివారుగా ప్రకాశిస్తూ ఆ తల్లి జగన్మాత కామాక్షి అమ్మవారి యొక్క దివ్య సందర్శనా భాగ్యం మనందరికీ కూడా కలుగుతోంది. శివాశివులు ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు ఆశ్రయించి ఉంటారు. సృష్టి కార్యానికి శక్తుడవుతాడని శంకరులు స్వామివారు ఎప్పుడు శక్తుడవుతాడు అంటే శివశక్తితో కలిసినప్పుడే అనే శంకరాచార్యుల వారు ఆ సౌందర్యలహరిలో చెప్పారు. అంతేకాకుండా పార్వతీ పరమేశ్వరుల సంబంధం పరస్పరాధార సంపూరక సంబంధం అవుతుంది. అదే దాంపత్యానికి ఆది దంపతులుగా వాళ్ళని పిలవడానికి కారణం కూడా వారి యొక్క అనన్యమైనటువంటి అన్యోన్యమైనటువంటి ఆ శక్తి ప్రతిపాదితమైనటువంటి ఆ అమ్మవారి స్వామివారి యొక్క విశేషమైనటువంటి వర్ణన. సాంబశివుడు అమ్మతో కలిసి చూడడానికి ఒకే వెలుగుగా కనపడుతూ ఉంటే ఆ ఒకే వెలుగులో రెండు వెలుగులు మరలా కనపడుతూ ఉంటే దానిలో ఒకదానికి శివుడని రెండవ దానికి శివాని అని మనం పేర్లు పెట్టుకొని పిలుచుకుంటున్నాం. కానీ నిజానికి వారిరువురూ కూడా ఏకమే. అందుకే ఆ స్వామి ఈ బ్రహ్మోత్సవాలలో అదుగో శిరస్సుపై నెలవంకను ధరించి చిత్కళను తాను ప్రసాదిస్తానని తెలియచేస్తూ చిత్తుని సత్తుని ప్రదానం చేసేటువంటి ఆ స్వామి చిదానందమూర్తిగా, అమ్మవారు చిదానందలహరిగా, సమస్త జగత్తుకి అనంత లోకాలకి మూలమైనటువంటి ఆదిశక్తిగా ఆ జగన్మాత అయినటువంటి అమ్మవారి పాదపంకజాలు, స్వామివారి యొక్క పాదపంకజమే మనకి శరణు శరణు అంటూ పంచభూతాత్మకమై విలసిల్లేటువంటి సకల బ్రహ్మాండాలు కూడా ప్రకృతిగా మూల ప్రకృతిగా అమ్మవారుంటే ఆ తల్లి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయి జగజ్జనని అయి అడుగడుగునా అధిదేవతగా నిలబడి పరమేశ్వరి అనంతమైనటువంటి శక్తితో భక్తులను అనుగ్రహిస్తూ అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ జాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. దుర్గాస్వరూపిణి అయి ఆదిపరాశక్తిగా తల్లులకే తల్లి అయి సప్తమాతృకలలో కన్న తల్లి వంటిదని ముల్లోకాలకు మూలమైనటువంటి లక్ష్మి సరస్వతి పార్వతి ముగ్గురమ్మలకు మూలమైన తల్లిగా కామాక్షిగా కరుణాంతరంగగా కన్న తల్లిగా రాక్షస సంహారాన్ని చేస్తూ దేవకార్య సముద్యతగా జగన్మాత భక్తులను ఒక పక్కన అనుగ్రహిస్తుంటే స్వామివారు సర్పజాతి నుంచి సమస్త మానవాళిని రక్షించేది నేనేనంటూ ఆ స్వామి నాగరాజుని అధిష్ఠించి అలనాడు తాను అనుగ్రహించినటువంటి నాగదేవతను అధిష్ఠించి భక్తులకు స్వామివారు దర్శనాన్ని ప్రదానం చేస్తున్నారు.
శ్రీకరము, శుభప్రదము, మంగళప్రదము, సకల ఐశ్వర్యాలకు రూపమైనటువంటి శివస్వరూపము, కపిలేశ్వరునిగా సకల సౌభాగ్యాలకు నెలవైనటువంటి ఆటపట్టైనటువంటి అమ్మగా, కామాక్షిగా, పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడా బ్రహ్మాండాలను పరిపాలించేటువంటి విశ్వ ప్రణాళికలను రచిస్తూ అష్ట దిక్కులను పరిపాలించేటువంటి దిక్పాలకులతో పాటుగా కర్మ ఫలాలను అనుభవించే విధంగా చేసేటువంటి నవగ్రహాలు, చతుర్దశ భువనాది నేతలు అందరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు సామంతులై బ్రహ్మాండాలను ఏలేటువంటి ఆ ఆది దంపతులకు వారు ఈ బ్రహ్మోత్సవాలలో వారిని సేవించుకుంటూ శ్రీమాతని, అందున పరమేశ్వరుణ్ణి, పరాత్పరుడైనటువంటి సమస్తమైన శ్రీ అంటే సౌభాగ్యాలను, శ్రీ అంటే సంపదలను, శ్రీ అంటే లక్ష్మిని ప్రదానం చేసేటువంటి ఆ జగన్మాత శ్రీమాతకు సమస్త ప్రమద గణాలు, కుమార గణనాథాంబ ఆ తల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి, గణనాథుడికి తల్లిగా ఆ తల్లిదండ్రులను సేవించుకుంటూ ప్రమద గణాలతో పాటుగా ఈ బ్రహ్మోత్సవాన్ని పర్యవేక్షిస్తూ ఆ ఇరువురు కూడా స్వామివారు, గణాధిపతి ఇరువురు కూడా ఈ బ్రహ్మోత్సవంలో తల్లిదండ్రుల సేవ చేసుకుంటున్నారు. అనేక కోట్ల బ్రహ్మాండాలకు పైన ఉన్నటువంటి ఆ శ్రీమన్నగరం ఏదైతే ఉందో ఆ నగరం నేడు ఈ కపిల తీర్థం దగ్గరకి కదలి వచ్చిందా అన్నట్లుగా భక్త జన సందోహంతో భక్తులందరూ కూడా శివనామ స్మరణతో సకల లోకాలలోని దేవతలందరూ కూడా పార్వతీ పరమేశ్వరులకు జరుగుతున్నటువంటి ఈ వైభవోత్సవంలో, బ్రహ్మోత్సవంలో పాల్గొంటూ వారికి సేవలను అందిస్తూ ఉపచారాలను సమర్పణ చేస్తూ పుట్టినప్పటి నుంచి మరణించే వరకు సాగే మానవ జన్మను లయం చేసేటువంటి ఆ పరమేశ్వర తత్వాన్ని మనందరికీ కూడా తెలియచేస్తూ బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసాశ్రమని ఆ 4 ఆశ్రమ ధర్మాలలో సంసార బంధాలను విడిచిపెట్టి ఎవరైతే భక్తి మార్గంలో మోక్ష సాధనకు విశిష్టంగా కృషి చేస్తారో వారిని తాను స్వీకరించి ధరిస్తాను అని సమస్త లోకాలను హాలాహలాన్ని మింగి కాపాడినటువంటి పరమేశ్వరుడు నేడు ఈ నాగరాజ వాహనంపై, శేష వాహనంపై సమస్తమైనటువంటి భక్తులకి కూడా అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ స్వామివారు ఈ వాహన సేవను స్వీకరిస్తున్నారు. ఏ వేదంబు పఠించెలూత భుజగంబే శాస్త్రముల్ జూచే తానే విద్యాభ్యాసనం బునర్చెకరి చెంచే మంత్రమూహించే బోధావిర్భావ నిదానముల్ చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియే కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వరా. స్వామి, ప్రాణులకు మోక్షం కలిగించడానికి నీ పాదాలు సేవించే భక్తి ఒక్కటే కారణమవుతుంది తప్ప ఈ చదువులు, జ్ఞానాలు ఇవన్నీ మోక్షాన్ని కలిగిస్తాయా స్వామి? చదివిన వాళ్ళందరికీ జ్ఞానం కలగదు కదా, వారందరికీ కూడా మోక్షం లభించదు కదా. నీ దయతో మోక్షం పొందినటువంటి సాలెపురుగు ఏ వేదం చదువుకుంది? పాము ఏ శాస్త్రాలు చదివింది? ఏనుగు ఏ విద్యలు నేర్చింది స్వామి? చెంచువాడైనటువంటి తిన్నడు నీకు ప్రథమ భక్తుడై కాళహస్తిలో నిన్ను సేవిస్తున్నాడు కదా, అతనే మంత్రం జపించాడయ్యా. ఈశ్వర భక్తులు ముక్తి పొందడానికి వారి జన్మలు అడ్డు రాలేదు కదా. అదేవిధంగా నీ పట్ల అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలను నాకు అనుగ్రహించు తండ్రి అంటూ భగవత్పాదులైనటువంటి శంకరాచార్యుల వారు కూడా
నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానంద లహరీ విహారాసక్తం చేతు హృదయమిహ కిం తేన వపుషా. ఓ ఈశ్వరా, నేను నరుడిగా, దేవతగా, పర్వతంగా, అడవిగా, మృగంగా, దోమగా, పురుగుగా, పక్షిగా, పశువుగా ఏ జన్మైనా నేను పొందవచ్చుగాక, ఏ రూపంలో అయినా నన్ను ఉండని స్వామి. కానీ ఓ శివా, నా హృదయంలో ఎల్లప్పుడూ నీ పాదపద్మాలను స్మరించడం వల్ల కలిగేటువంటి మహానంద ప్రవాహంలో ఓలలాడుతూ ఉంటే నాకు ఈ పైన ఏ జన్మ వచ్చినా నాకు నష్టం లేదు స్వామి. ఏ జన్మ పొందినా నీ నామస్మరణ మరువకుండా ఉంటే నాకు చాలు స్వామి. నీ పాదపద్మాలను స్మరించడం వల్ల కలిగేటువంటి మహదానందం నాకు కావాలి స్వామి అంటూ శంకరులు కూడా ఈ భావనతో పరమేశ్వరుడైనటువంటి పరమాత్మ స్వరూపమైనటువంటి ఈశ్వర సాంగత్యాన్ని పొందడం కోసం సులువైన మార్గాన్ని తెలియజేశారు. అటువంటి ఆ పరమేశ్వరుడైనటువంటి స్వామివారు అమ్మవారితో సహా ఆ తల్లి యొక్క చూశారా ముక్కు ముంగెరని దర్శించినంత మాత్రాన మనకి సమస్తమైనటువంటి మాంగళ్య దోషాలు పోయి దీర్ఘ సౌమంగళ్యం చేకూరుతుంది. చక్కగా చిన్ముద్రతో ఆ కామాక్షి అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తూ పెద్ద ముత్తైదువుగా ఆ జగత్తుని అనుగ్రహిస్తూ చక్కగా పువ్వులను, కళ్యాణ తిలకాన్ని, ముక్కుకి ముక్కెరని, చెవులకు దిద్దులని, కళ్యాణ ఆభరణాలను, సమస్తమైన సువర్ణాభరణాలను కూడా ఆ తల్లి జగన్ ధరించి భక్తులను అనుగ్రహిస్తూ పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహం పొందడానికి తానే ప్రత్యక్ష నిదర్శనంగా, తానే స్వామిగా, స్వామే తానుగా మారి భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి జగన్మాత. శివయోగం సిద్ధించిన వాణ్ణి తత్వజ్ఞులు పరమయోగిగా గుర్తిస్తారు. ఆ స్థితి ఆనంద సాంద్ర స్థితి అందరి వల్ల కాదు. పరమానందం అంటే అదే. మరి యోగం అంటే చిత్త వృత్తి నిరోధమని, సమత్వమని భగవద్గీత చెబుతోంది. అంటే దేని పట్ల కూడా ద్వేషం లేకుండా ఉండడం. ఆ సమత్వాన్ని పొందడం అంటే సామాన్యమైన విశేషం కాదు. కానీ శివయోగము పరమానంద ప్రాప్తికి పూర్వరూపమట. ఆ శివయోగం పొందాలి అంటే, పొందగలిగితే పునరావృత్తి లేని శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస రూపంగా భాసిల్లేటువంటి ఆ స్థితిని మనం పొందవచ్చుట. అందుకే కైంకర్య పరులు చక్కగా అక్కడ స్వామివారికి ఆనంద కర్పూర నీరాజనాలను భక్తుల తరపున సమర్పణ చేస్తున్నారు. స్వామివారికి ఒక పక్కన సమస్తమైన ఛత్ర చామరాది ఉపచారాలను సమర్పణ చేస్తున్నారు. మనకి లోకంలో ఎన్నో చిత్ర విచిత్ర యోగులు కనపడుతూ ఉంటారు. రకరకాల చిత్ర విచిత్ర వేషాలతో ఉంటారు. కొంతమంది విభూతి దట్టిస్తారు, శూలాన్ని ధరిస్తారు, జటాజూటాలు ఉంటాయి, రుద్రాక్షమాలలు ధరిస్తారు. వారందరూ కూడా పరమేశ్వరుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందడానికి తపస్సు చేసేటువంటి యోగమూర్తులే. అటువంటి ఆ శివయోగాన్ని పొందడం అన్నది అసారే సంసారే నిజ భజన దూరే జడధియా. శివానుగ్రహం లేకపోతే మన అంతఃకరణాన్ని అంటే మనస్సు కూడా పరమేశ్వరుడి యొక్క పాదధ్యానంపై నిలబడదు, నిలబెట్టలేము మనం. అటువంటి ఆ పరమేశ్వరుడికి మనం ఏమని విజ్ఞప్తి చేసుకోవాలి, విన్నవించుకోవాలి అంటే, పరమేశ్వర, నేను ఈ సంసారం అనేటువంటి గోతిలో పడిపోతున్నాను. ఈ సంసారంలో ఏ సారము లేదని, ఈ సంసారం నీ భజనకి బహుదూరంలో ఉందని తెలిసి కూడా జడబుద్ధి గలవాడినై ఇలా తిరుగుతున్నాను స్వామి. దారి తెన్ను లేకుండా అజ్ఞానంలో కొట్టుకుపోతున్న నన్ను దయతో రక్షించడం నీకు యుక్తమైన పని కదా స్వామి. ఎందుకంటే నీవు దీన రక్షకుడివి, నేను దీనుడని. ఈ సృష్టిలో నాకంటే దీనుడు ఎవ్వరూ లేరయ్యా. కాబట్టి నన్ను కాక నువ్వు ఎవరిని ఆదుకొనవలసిన అవసరం లేదు స్వామి. ఇంత దీనుడు నీకు మరెవరూ దొరకరు స్వామి అంటూ పరమేశ్వరుణ్ణి మనం రక్షించమని ప్రార్థన చేయాలిట.
ఆ దీనస్థితి నుంచి మనల్ని ఉద్ధరించడానికే తరలి వస్తున్నటువంటి కపిలేశ్వరుడు. చూడండి, చక్కగా భక్తులందరూ కూడా స్వామివారికి కర్పూర నీరాజనాలను, మంగళ నీరాజనాలను సమర్పణ చేస్తున్నారు. ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందడానికి శివనామస్మరణ, ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ, మహాదేవ 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 దయానిదే, మహాదేవ 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 దయానిదే అంటూ అసహాయులను, దుఃఖితులను, ఆపదలో ఉన్నవారిని కాపాడవలసిన బాధ్యత నీదేనయ్యా అంటూ స్వామివారిని ప్రార్థన చేస్తూ, ఈశ్వరుడు తనని ఉపేక్షించకూడదని భక్తులందరూ కూడా ఈశ్వరుడు గనక తలుచుకుంటే తన నుదుట రాసినటువంటి బ్రహ్మ రాసిన రాతను సైతం మార్చగలిగిన శక్తి ఎవరికి ఉంది అంటే కేవలం పరమేశ్వరుడికే ఉంది. ఈశ్వరుడు సర్వకార్య సమర్థుడు. కాబట్టి స్వామి, నన్ను నువ్వు ఉపేక్షించవద్దయ్యా అంటూ స్వామివారిని ప్రార్థన చేస్తున్నారు. స్వామి, నీకు నా పట్ల నీకు ఉపేక్ష భావం ఉన్నట్లయితే దయచేసి నన్ను అనుగ్రహించు తండ్రి. నువ్వు నన్ను అసలు పట్టించుకోవటం లేదు. నువ్వు నిజంగా నన్ను పట్టించుకున్నట్లయితే బ్రహ్మ నా నుదిటిన రాసిన రాతని నీవు మార్చలేవా? మరి మార్కండేయుడు అల్పాయుష్కుడైనా కూడా నీ యొక్క కరుణతో అతని యొక్క శివుని కరుణ చేత చిరంజీవి అయ్యాడు కదా. నర్మద తటమున ప్రణవ రూపముతో వెలసెను ఓంకారలింగం. శివ ఓం నమ శివాయ. కేదారగిరిపై వెలసిన లింగం కేదారేశ్వరలింగం. హర ఓం నమ శివాయ. వేదం నమ శివాయ, పఠనం నమ శివాయ, యోగం నమ శివాయ, భావం నమ శివాయ. సౌరాష్ట్రములో శుభములు కూర్చగ సోమనాథుడై వెలసి శివ ఓం నమ శివాయ. ఆంధ్రదేశమున శ్రీశైలములు మల్లికార్జునిగ వెలసి హర ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అనంతలోకాలకు మూలమై అనంతమైనటువంటి సంపదలకు నెలవుగా పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో లీలా చిద్విలాసంతో ప్రమద గణాలతో కుమార గణనాథులతో పరివేష్టితమైనటువంటి సకల శివ పరివారమంతా కూడా ఈ శేషవాహనం పైన స్వామివారి యొక్క ఉత్సవంలో పాల్గొంటూ ఆస్తిక జనుల యొక్క సంకల్పాలను అనుగ్రహం చేస్తూ స్వామి యొక్క అపారమైనటువంటి అనుగ్రహాన్ని భక్తులందరూ కూడా తదేక ధ్యానంతో పొందుతూ శక్తి పీఠాధినేత్రిగా ఉన్న కామాక్షి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మరొక పక్కన పొందుతున్న వాళ్ళై అమృత సాగరంలో నివసిస్తున్నటువంటి జగన్మాత కదలి కామాక్షిగా సమస్తమైన నిర్గుణ పరమేశ్వర స్వరూపంగా భాసిల్లేటువంటి పరమేశ్వర తత్వము సగుణ రూపంగా కపిలేశ్వర స్వామిగా స్వామివారి యొక్క దివ్య చరణార విందాలు మనకి దర్శనమిస్తున్నాయి. స్వామివారి యొక్క అనంతమైన కరుణని పొందడానికి, అమ్మవారి యొక్క అనంతమైనటువంటి అనుగ్రహాన్ని పొందడానికి ఆ తల్లి చరణ కమలాలను మనం దర్శించుకోగలుగుతున్నాం. కేవలం అమ్మవారి యొక్క పాదరేణువు మన పైన పడినంత మాత్రాన, ఆ తల్లికి క్రీగంట మనల్ని చూసినంత మాత్రాన సమస్తమైనటువంటి సంకల్పాలను నెరవేర్చుకున్న వారమై ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అంటాము.
సదాశివుడే ప్రథమ గురువుగా మొదలైనటువంటి ఈ అనంతమైనటువంటి సృష్టిలో ప్రథమ గురువుగా పరమేశ్వరుడు సమస్త భక్తులకి సమస్త మానవాళికి కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఆ జగన్మాత ఎవరైతే స్వయంగా శంకరుడై ఉన్నాడో, ఎవనికైతే పునర్జన్మ లేక సాక్షాత్తు పరమేశ్వరి యొక్క శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయామంటారు. అంటే ఆ తల్లి జగన్మాత జగన్మంగళదాయినిగా మహాపతివ్రతగా సర్వమంగళగా శోభిల్లుతూ సమస్త జగత్తుని కూడా స్వామివారు కాపాడవలసి వచ్చినప్పుడు ఆ స్వామిని గరళాన్ని స్వీకరించమని చెప్పి తన మంగళసూత్రాన్ని మదిలో ఎంతో నమ్మినటువంటి సర్వమంగళా దేవతగా అమ్మవారు మనకి సాక్షాత్కరిస్తోంది. అటువంటి పార్వతీ పరమేశ్వరులు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా కపిలేశ్వర స్వామిగా ఆ కపిల మహర్షుల వారు ప్రతిష్ఠించినటువంటి స్వామిగా, అందులో మహా త్రిపుర సుందరిగా ఉన్నటువంటి కామేశ్వరి అమ్మవారు బ్రహ్మాండ నాయకి అయి పరమేశ్వరి అయి సర్వలోక నాయకి అయి మణిద్వీపంలో విరాజిల్లేటువంటి తల్లి తన భక్తులపై మమకారంతో పతిగా ఉన్న పరమేశ్వరుడు పైనటువంటి ఆ స్వామి పట్ల ఉన్నటువంటి అనురక్తితో స్వామిని అనుసరిస్తూ పతివ్రతామ ధర్మాలను జగత్తుకి తెలియజేస్తున్నటువంటి జగన్మాతగా ప్రప్రథమంగా తాను శ్రీమాత అయినప్పటికీ స్వామివారి చెంత మాత్రం సర్వకార్య సముద్యత అమ్మవారు అయినప్పటికీ కూడా స్వామివారిని అనుసరిస్తున్నారు. అక్కడ అందరూ కూడా దర్శించండి. అష్టమూర్తులుగా విరాజిల్లేటువంటి స్వామివారికి అష్టనాగులలో ఉన్న వాసుకి కంఠాభరణంగా, చినశేష వాహనంగా, 5 పడగల నాగరాజు గొడుగుగా నీడపడుతుంటే స్వామివారి అనుగ్రహాన్ని పొందినటువంటి వాసుకి స్వామి సేవలో తరిస్తూ కారుణ్యామృత వర్షిణం ఘన విభ్ర గ్రీష్మచ్చిదా కర్మటం. అంటే శివునికి మేఘానికి ఈ వర్ణన సమంగా అన్వయింపబడుతుంది. కరుణ అనేటువంటి అమృతాన్ని వర్షించేటువంటి వాడు ఎవరు అంటే శివుడు. అటువంటి స్వామి అంతేకాకుండా ఘన విపత్ గ్రీష్మ చిదా కర్మఠం అంటే గొప్ప ఆపదలు అనే తాపాన్ని పోగొట్టే పనిలో సూర్యుడుగా ఉండే స్వామి పరమేశ్వరుడు. మేఘం గొప్ప విపత్తులు అంటే పంటలు ఎండిపోవడం వంటి ఆపదల నుంచి మేఘము కూడా కాపాడుతుంది. అంటే మేఘమే పరమేశ్వరుడు. విద్యాసస్య ఫలోదయాయ సుమన సంసేవ్య మిథ్యాకృతిం. విద్య అనే పంట ఫలించాలి అంటే దేవతల చేత చక్కగా సేవింపదగిన వాడైనటువంటి పరమేశ్వరుణ్ణి, విద్య అనేటువంటి సస్యానికి బ్రహ్మానందం అనే ఫలితాన్ని స్వామివారు అనుగ్రహిస్తారట. కాబట్టి విద్యను కోరుకునేటువంటి సమస్త మానవాళి అంతా కూడా పరమేశ్వరుణ్ణి ఆరాధించాలి. విద్యార్థులందరూ కూడా శంభో అంటూ నీలకంధరా, ఓ నల్లని కంఠము గలవాడా ఈశ్వరా, విషపానం చేత నీలకంఠుడు అయ్యావు. మేఘం కూడా నీలంగానే ఉంటుందయ్యా, జలాన్ని ధరిస్తుంది, కాబట్టి మేఘం కూడా నీలకంధరమే అన్నారు. ఓ ఈశ్వరా నీలకంధరా, నా మనస్సు అనేటువంటి చాతక పక్షి చేసే పనేమిటి? చాతక పక్షి మేఘ జలాన్ని మాత్రమే తాగుతుంది, దానికోసమే నిరీక్షిస్తుంది. చాతకం మేఘాన్ని ఎట్లా కోరుతుందో నేను కూడా, నా మనస్సు కూడా
నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ రుద్రశక్తితో అవతరించిన మారుతి సుందర రూపం శివ ఓం నమ శివాయ ఆరాధించిన శ్రేయోదాయకం అని శంకరుడే తెలిపే హర ఓం నమ శివాయ వేదం నమః శివాయ నాదం నమః శివాయ సత్యం నమః శివాయ నిత్యం నమః శివాయ గణదేవతలకు రుద్ర రూపముతో నాయకుడైన శివుడు శివ ఓం నమ శివాయ విశ్వతేజుడు త్రిలోకపాలుడు ఇలలో భక్తిని గాచు హర ఓం నమ శివాయ పుష్పం నమః శివాయ పత్రం నమః శివాయ దీపం నమః శివాయ ధూపం నమః శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నిత్యానందం నమ శివాయం పంచాక్షరి అతి మధురం శివ ఓం నమ శివాయ భవభయహరము శుభయోగకరం పరమశివుని గుణగానం హర ఓం నమ శివాయ గానం నమః శివాయ మధురం నమః శివాయ భావం నమః శివాయ యోగం నమః శివాయ పూర్వపుణ్యము శంకరుని స్తుతి దయగల దైవము పశుపతి శివ ఓం నమ శివాయ భక్త కోటి శివగాన లహరిలో తేలియాడి తరించే హర ఓం నమ శివాయ ప్రణవం నమః శివాయ నాదం నమః శివాయ భావం నమః శివాయ మధురం నమః శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ